అన్క్వెంచబుల్ స్పిరిట్ అంట. పరితాపం పట్టలేదు. నీ ఆత్మలో విపరీతమైన తీవ్రత, విపరీతమైనటువంటి భారం, విపరీతమైన ఆసక్తి వస్తుంది. నేనేదో చిన్న పని చేసుకుంటా ఉండేవాడిని హాస్పిటల్లో. కానీ ఎప్పుడైతే యేసుప్రభు రక్షణ పొందిన పిలుపు వచ్చిందో నేను ఆ జాబ్ చేయలేకపోతున్నాను. నేను రిజైన్ చేసి బైబిల్ కాలేజీకి వెళ్ళిపోయాను. అప్పుడు డాక్టర్లు, నర్సులు అందరూ వచ్చారు. ఏంటి ఉద్యోగం ఎందుకు వదిలేయటం? ఉద్యోగం చేసుకుంటా నువ్వు వెళ్ళి కాదు. నేను వాక్యం చదువుకుని సేవ చేయాలనుకుని వెళ్ళిపోయాను. ఎంతమంది ఆపిన ఆగలేదు. అది ఎవరి వలన ఆగదు. మా నాన్న నన్ను ఈ విధంగా అన్నాడు, సంచట్టుకుని ఊరూరు తిరుగుతావా అన్నాడు. అంటే మా ఇంట్లో ఎవరో యేసుప్రభు నమ్మిన వాళ్ళు కాదు. మా నాన్న నాతో మాట్లాడలేదు. నా పెళ్ళికి మా నాన్న రాలేదని. నేను క్రైస్తవుని అయ్యాను, సేవకుడిని అయ్యాను, ఉద్యోగం వదిలేశాడు. చాలా దుఃఖపడ్డాడని మా నాన్న. కానీ తర్వాత పరిస్థితులు మారి తర్వాత కొన్ని సంవత్సరాలు వచ్చింది. కానీ ఒక రకమైన తీవ్రత, ఒక రకమైనటువంటి ఆసక్తి మనలో వస్తుందండి. దేవుడు కూడా గణపరుస్తాడు. అందుకే ఇక్కడ చెప్పారు, చూడు గణత ఇచ్చారండి. అదే నేను తిమోతి అమలా